నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ మొదటి వారం బీహారు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా మార్పులు తీసుకురాబోతున్నాయి దేశ రాజకీయాల్లో. ఒకవేళ ఫలితాలు కనుక కాంగ్రెస్ కూటమి లేదా అక్కడ మహాగఠబంధన్ పోటీ చేస్తోంది, మహాగఠబంధన్ విజయం సాధిస్తే పెను మార్పులు ఉంటాయంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అదే ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ఎన్డీఏ కూడా మరింత కాన్ఫిడెంట్గా ముందుకెళ్తుంది కొన్ని రాబోయే సంవత్సరాల్లో అంటూ కూడా ఎన్డీఏ నాయకులు చెప్తున్నారు. గ్రౌండ్లో ఎట్లా ఉంది పల్సు? బీహార్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సెప్టెంబర్ నెలాఖరు ఎలా ఉంది? వచ్చిన సర్వే శాంపిల్స్ దీని మీద ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే కాన్క్లేవ్ అని నిర్వహించినప్పుడు అక్కడ సెఫాలజిస్టులు ముఖ్యంగా సి ఓటర్కి చెందిన యశ్వంత్ దేశ్ముఖ్, అట్లాగే ఓట్ వైబ్స్కి చెందిన అమిత్ తివారీ, అట్లాగే ప్రదీప్ మళ్ళీ ఒకసారి ఇండియా టుడే యాక్సిస్ ఆయన కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఏం చెప్పారనే విషయాల్లోకి వెళ్లే ముందు రాహుల్ గాంధీ ఓట్ చోరీ మీద పూర్తిగా ఫోకస్ చేశారు. బీహార్ క్యాంపెయిన్ అంతా కూడా ఓటర్ అధికార యాత్ర లేదా ఓట్ చోరీ మీదే ఆయన క్యాంపెయిన్ అంతా కూడా నడిచింది. అది నడిచాక అక్కడంత రెస్పాన్స్ లేదు అన్నది నేనే కాదు, ఇండియా టుడేలో కాన్క్లేవ్లో పాల్గొన్న సెఫాలజిస్టులు ఏం చెప్పారో కూడా చెప్తాను. ఆ రెస్పాన్స్ అక్కడ లేదు. ఆ తర్వాత తేజస్వి యాదవ్కి కాంగ్రెస్కి కొద్దిగా రిఫ్ట్ వచ్చిందని, ముఖ్యమంత్రి ఎవరు బీహార్లో ఒకవేళ మహాగఠబంధన్ గెలిస్తే ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ తేజస్వి యాదవ్కి ఒప్పుకోలేదన్నది డిస్ప్యూట్స్ అన్నది గత కొంతకాలంగా చూస్తున్నాం మనం. ప్రస్తుతానికైతే రెండు పార్టీలు కూడా చల్లబడినట్టు కనబడుతున్నాయి. తేజస్వి యాదవ్ సీఎం పోస్ట్ అన్నట్టుగానే ఒకవేళ గఠబంధన్ అధికారంలోకి వస్తే. ఇంకో పక్కన ప్రశాంత్ కిషోర్ చాలా చాప కింద నీరులాగా ఆయన ప్రచారం ఆయన చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ముస్లిం ప్లస్ యాదవ్ కమ్యూనిటీ ఈ ఓట్ బ్యాంక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఆర్జేడీ. హిందూస్ని స్ప్లిట్ చేసుకొని అట్లా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రశాంత్ కిషోర్ వైపు యూత్ అయితే ఎక్కువ చూస్తున్నారు. ఆ యూత్ ఓట్ బ్యాంక్ కూడా గఠబంధన్ది చీలుస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. అట్లాగే కొంతమంది యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా, ముస్లిం వర్గం కూడా ప్రశాంత్ కిషోర్ వైపు స్లోగా చూస్తోంది, ముఖ్యంగా యూత్. భారతదేశంలో ప్రస్తుతం బాగా వినబడుతున్న మాట జెన్ జీ అనే దాన్ని కూడా, ఈ జెన్ జీకి సంబంధించింది బాగా అలవాటు అయిపోయింది కాంగ్రెస్ నాయకులందరికీ కూడా. ఎక్కడ ఏం జరిగినా 55 పైన వాళ్ళు కూడా, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఏదైనా మాకు ప్రాబ్లం ఉంది అంటే జంజీ తిరగబడింది అంటూ కూడా ట్వీట్స్ పెడుతున్నారు. సో ప్రస్తుతానికి బీహార్లో నిజంగానే యూత్ అంత చేంజ్ కోసం చూస్తున్నారా? ఒక సబ్స్క్రైబర్ కామెంట్లో పెట్టారు కాబట్టి అతనికి రిప్లై అవ్వాలి. బీహార్లో మీరు ఎంతసేపటికి డెవలప్మెంట్ అనేది లేదు, డెవలప్మెంట్ లేకుండా ఊరికే ఇవన్నీ చెప్తారు ఎందుకు, డెవలప్మెంట్ ఏం చేసిందో చెప్పండి అనే. ఒకసారి మనం బీహార్ జీడిపి గ్రోత్ ఇండియాతో పోలిస్తే డిఫరెంట్ పొలిటికల్ ఎరాస్లో బీహార్ ఎలా ఉండేది? 1980 నుంచి 90 దాకా అయితే కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. డిఫరెన్స్ చూస్తే మనం ఈ బీహార్ యావరేజ్ జీడిపి గ్రోత్కి ఇండియా యావరేజ్ ఇయర్లీ జీడిపి గ్రోత్కి చూస్తే మైనస్లో ఉండేది, -1.16%. ఆ తర్వాత ఆర్జేడీ లల్లూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్జేడీ అధికారంలోకి వచ్చింది. ఆర్జేడీ 1990 నుంచి 2004 దాకా రూల్ చేసింది. 2004-05 దాకా బీహార్ని రూల్ చేసింది. అప్పుడు కూడా మనం బీహార్ యావరేజ్ జీడిపి నేషనల్కి ఇండియాకి యావరేజ్గా తీసుకుంటే బీహార్ అప్పుడు -1.65%. సో కాంగ్రెస్ రూలింగ్లో మైనస్లో ఉండేది, ఆర్జేడీ రూలింగ్లో కూడా మైనస్లో ఉండేది. ఆ తర్వాత పోస్ట్ ఆర్జేడీ జేడీ ఉంది, ఆ తర్వాత ఎన్డీఏ కూడా 11 సంవత్సరాల నుంచి ఉంటుంది. సో యావరేజ్ తీసుకుంటే మనం ప్లస్లోకి వెళ్ళింది 0.49% జీడిపి గ్రోత్ బీహార్ ప్లస్లోకి ఫస్ట్ టైం సర్ప్లస్లోకి వెళ్ళింది. బీహారు చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటుంది, హిస్టారిక్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పచ్చు. ఎక్స్ప్రెస్ వేసు, ఈ ఫ్రైట్ కారిడార్సు, మోడర్న్ రైల్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్సు, ఇండస్ట్రియల్ హబ్స్ ఇవన్నీ కూడా రీషేప్ అవుతున్నాయి. స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మోడీ గవర్నమెంట్ సెంటర్ ప్లస్ స్టేట్ డబుల్ ఇంజన్ ఈ 11 సంవత్సరాల్లో చాలా క్లియర్గా ఆ సబ్స్క్రైబర్ కోసం ఒక ఇమేజ్ కూడా పెడతాను, ఎట్లా ఏంటి
బీహార్ ముందుకెళ్ళింది 11 సంవత్సరాల్లో అనేది. సో బయట చెప్తున్నంతగా అక్కడంత నెగిటివ్ గ్రోత్ లేదు. ఉన్నదల్లా నితీష్ కుమార్ మీద కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నమాట సహజమే. ఎందుకంటే ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు బీహార్లో. సో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఏమైనా ఎన్డీఏని దెబ్బ కొడుతుందా? ఒక పక్క మహాగఠబంధన్లో తేజస్వి యాదవ్ కమ్యూనిటీని కాకుండా యూత్లో కూడా కొద్దిగా ప్లస్ ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్, ఇది గత ఎన్నికలు 2020 కన్నా కూడా బాగా డౌన్ఫాల్ ఉంది. నితీష్ కుమార్ వైపు అయితే మహిళలు సింపతి బాగుంది, మహిళా ఓటర్స్ బాగా ఉన్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి బ్యాగ్స్, యూనిఫామ్స్ ఇవన్నీ ఇస్తా అన్నప్పుడే ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఉమెన్ ఓటర్స్ కొద్దిగా ఆయన వైపు చూశారు, ప్రస్తుతానికి కూడా చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లో సీఎం చేతుల మీదుగా 75 లక్షల మంది మహిళలకి బిలో పావర్టీ వీళ్ళందరికీ సంబంధించిన బిలో పావర్టీ అంటాం కన్నా కూడా లో ఇన్కమ్ అనాలి, లో ఇన్కమ్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక 10,000 రూపాయలు 75 లక్షల మందికి అకౌంట్లో వేస్తున్నారు. దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద యూజ్ చేసుకుంటానికి ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిందా, స్మాల్ బిజినెస్కి సంబంధించిందా, స్కిల్ ట్రైనింగ్కి సంబంధించిందా, ఏదైనా లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి సంబంధించిందా, ఎందుకు ఈ టర్న్ తీసుకున్నారనేది కూడా సఫాలజిస్టుల మాటలు వాళ్ళు ఏం చెప్పారో తర్వాత దీన్ని యాడ్ చేసుకుందాము. ప్రస్తుతానికి ఓట్ వైబ్స్కి చెందిన సఫాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే క్లియర్ ఎడ్జ్ ఎన్డీఏకి ఇస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరికి ఏం మార్పు లేదు, 135 స్థానాలపైన ఎన్డీఏ గెలుచుకుంటుంది, 100 నుంచి 110 మహాగఠబంధన్ గెలుచుకుంటుంది అన్నది ఓట్ వైబ్స్ వాళ్ళ సర్వే. రెండోది సీ ఓటర్ యశ్వంత్ దేశ్ముఖ్ 2020లో ఆయన గతంలో చాలా రాష్ట్రాలకు తప్పైన బీహార్ యాక్యురేట్ ప్రిడిక్షన్ ఇచ్చాడు. ఆయన బీహార్కి సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఆయన లెక్క ప్రకారం ఎన్డీఏ ఎడ్జ్లో ఉంది, మంచి మెజారిటీ 135 స్థానాలు గ్యారంటీగా గెలుచుకుంటుంది. మహాగఠబంధన్ 100 నుంచి 110. ఆయన అక్కడ ఒక కీ పాయింట్ మాట్లాడారు, మహిళా ఓటర్లు ఎక్కువగా ఎన్డీఏ వైపే ఉన్నారు. ప్రస్తుతానికి మహిళలు కనుక ఓటింగ్ రోజు ఎక్కువ వస్తే వన్ సైడ్ స్వీప్ అవుతుంది ఎన్డీఏకి, 175 స్థానాలపైన ఎన్డీఏ గెలుచుకుంటుంది అన్నది సీ ఓటర్ దేశ్ముఖ్ సర్వే. సో ఇక్కడ కీన్ ఫ్యాక్టర్ మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ రోజు బయటికి రావాలి, ఓట్ చేయాలన్నది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని అట్లాగే మహిళలు నితీష్ కుమార్ వైపుకి ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి పార్టీ వైపు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లాగే నితీష్ కుమార్ దీనికి సంబంధించిన 10,000 ఇవన్నీ కనుక మహిళల అకౌంట్లో 10,000 వేయటం ఇవన్నీ వర్కౌట్ అవుతే ఖచ్చితంగా మనం బీహార్లో మహారాష్ట్ర టైప్లో స్వీప్ చూడబోతున్నాం అన్నది సీ ఓటర్ దేశ్ముఖ్ చెప్తున్నారు. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్, నేను ముందు బీహార్ సర్వే ఇచ్చాను. 130 స్థానాలు 127 నుంచి 130 అని ఒక సర్వే ఒకటి నేను అంతకుముందు ఒక వీడియో చేశాను. చాలా ఇక్కడ కీ ఫ్యాక్టరు ప్రశాంత్ కిషోర్ది కూడా చాలా కీ ఫ్యాక్టర్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎన్డీఏకి ఇంకా ఎక్కువ స్థానాలు పెరిగేట్టుగా కనబడుతున్నాయి ప్రస్తుతం. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్లో కొంతమంది కూడా ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నారు, యాదవ్ కమ్యూనిటీ చూస్తున్నారు, ముస్లిం కమ్యూనిటీ, యూత్ కూడా. సో ఆ స్ప్లిట్ ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రస్తుతం మనం రఫ్గా 6 to 8% స్ప్లిట్ చూస్తేనే ఎన్డీఏకి 130 స్థానాలపైన కనబడుతున్నాయి. మహిళలు ఎక్కువగా వచ్చి ఓటింగ్ వేస్తే పోలింగ్ డే నాడు, అట్లాగే ప్రశాంత్ కిషోర్ ఎక్కువ స్ప్లిట్ చేస్తే 175 పైనే ఖచ్చితంగా ఎన్డీఏ గెలుచుకుంటుంది. బీహార్లో ఎటువంటి సందేహం లేదు, ఎన్డీఏ హెడ్డింగ్ టువర్డ్స్ ఏ స్వీప్ అనొచ్చు, లేకపోతే పెద్ద మార్జినల్ విక్టరీ అనేది అయితే క్లియర్గా చెప్పచ్చు. నేనే కాకుండా ఫేమస్ సెఫాలజిస్టులు సీ ఓటర్ తీసుకున్నా కూడా, ప్రదీప్ తీసుకున్నా కూడా, అట్లాగే ఓట్ వైబ్స్ వాళ్ళది తీసుకున్నా కూడా. థ్యాంక్ యూ.